నమస్తే, మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు. అయితే ఈరోజు మనం వచ్చేసి ముద్వేన్ విలేజ్, కడతాల్ మండలం, రంగారెడ్డి జిల్లా. అయితే ఇక్కడ మనకు రైతు వచ్చేసి మల్లేష్ గారు దాదాపు 2-3 సంవత్సరాల నుంచి వివిధ రకాలైనటువంటి కూరగాయలు పండిస్తారు. అందులో భాగంగానే మనకు ఇప్పుడు వంకాయని సాగు చేయడం జరిగింది. ఈ వంకాయ అనేది ఏ మాసంలో వేసుకోవడం జరిగింది, ఎలాంటి రకాలు ఎంచుకున్నారు, ఎన్ని రకాల వంకాయలను సాగు చేయడం జరిగింది, ఎంత విస్తీర్ణంలో సాగు చేయడం జరిగింది, ఈ సాగుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, నమస్తే. నమస్తే, నా పేరు మల్లేషు, ముదివేన్ గ్రామం, కడతాల్ మండలం, రంగారెడ్డి జిల్లా. ఓకే, చాలు. అయితే ఇప్పుడు ఈ వంకాయ వేసుకురు కదా, ఎంత భూమి ఉంటుంది? ఇది 10 గుంటలు ఉంటుంది. 10 గుంటల భూమి ఉంటుంది. 10 గుంటలు. 10 గుంటలు. ఈ 10 గుంటల విస్తీర్ణంలో మీరు వంకాయ వేయాలన్నప్పుడు అంటే ఈ వంకాయ ఇంతకుముందుకు ఎప్పుడన్నా మీరు పండించిరా? ఇంతవరకు పండించిన కానీ జర ఒక కరోనా వచ్చినప్పుడు మధ్యలో జర బంద్ అయింది. మళ్ళా ఇప్పుడు సంవత్సరం నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిన. ఓకే, అంటే మీరు ఎలాంటి వంకాయలు పండిస్తారు ఎక్కువగా? ఇప్పుడు గులాబీ, తెల్ల వంకాయ, ఈ 2 రకాలు వేస్తున్నా. ఓకే, 2 రకాలు అయితే ఇప్పటికైతే నడిపిస్తున్నా ఇప్పుడు. ఓకే, అంటే గతంలో కూడా ఇవే పండించే వాళ్ళ? ఇంక ఇంతకుముందు కంటే పత్తి పండించేది, వేరే టమాటాలు వేసేది, కానీ ఇంకా టమాటాలు బంద్ చేసి వంకాయ తోట ఇదే పెట్టిన. ఇక మిగతాది వేరే పంట. అవును. అయితే మనకు వంకాయను చాలా అంటే బాగా అందరు ఎక్కువ తింటుంటారు, కానీ ఏంటంటే బాగా ఎక్కువగా పురుగు అట్లాంటిది బాగా ఆశిస్తుంటది. ఇక పురుగు ఎక్కువ ఉంటుంది. ఇక మందులు బాగా వాడాలి, దీనికి మందులు మంచిగా వాడితేనే మంచిగా వస్తుంది. మందులు జర ఏ మాత్రం ఇంకా ముందైనా ఇక అది మనది కానీ కాదు, మొత్తం తినేస్తుంది. ఒక రోజు 2 రోజులు తప్పితే కథ ఇంకా మనది కానీ కాదు, మన కాయలు మన కానీ కావు. ఓకే, అయితే ఫస్ట్ ఈ 10 గుంటలు మీరు ఎన్నిసార్లు దున్నిచ్చారు? దీన్ని 2 సార్లు దునిపించిన. ఫస్ట్ ఒకసారి దునిపించి ఎరువు పోసిన, 2 ట్రాక్టర్ పసలేరు పోసిన. పసలేరు పోసి ఇక 2 సార్లు దునిపించి ఇక భోజనాలు దూరేసి నారు వేసేసిన. ఓకే, అంటే భోజలు మీరు దేంతో తోలేరు? మామూలుగా మన ఎట్లుండే కదా, ఎట్లతో మన అరకతోటే తోలుకుంటాం. ఓకే, ఎంత దూరం ఒక్కొక్క భోజకు? మనకు ఒక భోజ అంటే ఉంటది ఒక 3 ఫీట్లు. అంటే జర ఎడెల్ప్ వేసుకోవాలి, కానీ కాకపోతే నేను దగ్గర వేసిన. దగ్గర వేసిన కాబట్టి జర హెల్ప్ వేసుకుంటే ఏమైందంటే మంచిగా జర మండలు చెట్లు బాగా పెరుగుతాయి, మండలు కాపు బాగా వస్తుంది. కాకపోతే ఏంటంటే నేను దగ్గర వేసిన కాబట్టి జర చెట్టుకో చెట్టు అనుకొని జర ఇర్బాన్ జర కాయగిట మురిగిపోతే డ్యామేజ్ అవుతుంటది. జర హెల్ప్ వేసుకోవాలి అంతే. మీరు 3 ఫీట్ల వరకు ఉంది గ్యాప్? ఇప్పుడు 3 ఫీట్లు ఉంది అన్నట్టు, ఆ సాల్కి 3 ఫీట్లు ఉంది అన్నట్టు. కాకపోతే ఇది ఒక దీనికి దానికి 6 ఫీట్లు పెట్టి 4 ఫీట్లు ఉండాలంతే. 4 ఫీట్లు ఉంటే మంచిగా వస్తుంది. చెట్టు చెట్టు అనదు, మండలం మంచిగా ఓనికి వస్తుంది, అలాకెళ్ళి గాలి కొడుతుంది, కాపు మంచిగా వస్తుంది. కానీ కాకపోతే ఏంటంటే నేను తెలియక దగ్గర వేసుకున్నాను అంతే. సరే, అయితే ఇప్పుడు మీరు ఈ సంవత్సరం ఎన్ని రకాల వంకాయ ఉంది ఇప్పుడు ఇక్కడ? ఒకటి గులాబీ, ఒకటి తెల్ల వంకాయ, రెండు రకాలు వేసిన. 2 రకాలు. ఓకే, ఈ తెల్లది తర్వాత గులాబీ వంకాయ మీరు అంటే తీసుకున్న సీడ్స్ ఏమన్నా మీకు? సీడ్స్ అంటే నేను ఇక ఇత్తులు షాపులో తెచ్చిన, షాపులో ప్యాకెట్లు పోసిన, చిలకల్లో పోసిన. మామూలు పేరు ఏమైనా ఐడియా ఉందా? పేరా అంకూర ఇత్తనమే ఇచ్చిండు. ఓకే, కూడా అంకూర అన్నాడు. అంకూరలు ఇత్తనాలని ప్యాకెట్లు వేసిన, పోసిన, నారు పోసిన. అంకూరలో మనకి తెల్లది తర్వాత గులాబీ తీసుకున్నారు 2. ఓకే, ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు మీరు? ఒక 2 ప్యాకెట్లు. 2 ప్యాకెట్లు ఎంత ఉంటుంది రెండింటికి? ఒక 5 గుంటలకు ఒక ప్యాకెట్, ఒక 5 గుంటలకు ఒక ప్యాకెట్. మస్తు అయిపోయినాయి. ఎంత ఖర్చు అవుతుంది రెండింటికి? రెండింటికి 1000 రూపాయలు వచ్చు. 1000 రూపాయలు అయితే 1000 రూపాయలు రిజిస్ట్రేషన్. ఓకే, సరే. మీరు చాలా మంది ఏంటంటే రెడీ అయిన మొక్కలు తెచ్చి నాటుకుంటారు. ఇక నర్సరీలో తెచ్చేస్తే మంచిగా వస్తుంది కాపు. అది కూడా నర్సరీ కూడా వేసేది, కానీ నేను ఈ సంవత్సరం చేసి నేనే తెచ్చేసుకున్నాను సపరేట్. సరే, పోయినసారి ఇంతవరకు వేసినేమో నర్సరీలో తెచ్చిన. అయితే మనకు ఒకసారి అది చెప్పండి. అంటే ఇప్పుడు నారు పోసుకున్నారు కదా, పోసుకునే ముందు ఎట్లా ఇస్తారా వేసుకుంటారు అక్కడ? ఇక మనం అక్కడ తవ్వుకోవాలి, ఇంత మంట పెట్టి కాల్చి దాన్ని అడుగు కాల్చితే ఏమంటే అలా ఏమైనా పురుగులు ఉంటే చచ్చిపోతాయి. దాన్ని కాల్చి మంచిగా తవ్వుకొని పరతోటి తవ్వి మొత్తం మిక్సింగ్ చేసి మంచిగా లెవెల్ చేసుకొని ఇంకా దాన్ని రౌండ్ కట్టలేక కొట్టి పీకలేక వేసుకోవాలి. పీకలేక వేసుకొని ఇంకా అందులో ఇట్లా మనం అలా మొత్తం చల్లేసి మొత్తం మిక్సింగ్ చేసేయాలి. మిక్సింగ్ చేసేసి ఇక లేవల్ అనేసి మనం ఇక వాటర్ పెట్టేసేయాలి. వాటర్ పెట్టేస్తే ఇక మొలుస్తాయి అన్నట్టు. ఓకే, ఎన్ని రోజులు పడుతుంది మళ్ళీ ఇవి మొలచడం? 25 రోజుల్లో వచ్చేస్తుంది నారు. ఓకే, 25 రోజుల నారు వచ్చేస్తుంది. మనం పొలం రెడీ ఉందంటే మనం ఎంత మంచిగా తొందరగా వేసుకుంటే అంత మంచిగా వస్తుంది మొలక. ఓకే, ఎంత లేట్ చేస్తే అంత నిదానం. జర చెట్టు ఏమైతే జర చెట్టు మొలక ముదిరితే జర నిదానంగా వస్తున్నాడు. చెట్టు మంచిగా లేత పంగిలు వేసుకుంటే తొందరగా వచ్చేస్తున్నాడు. అచ్చా, అంటే మనకు నారు ముద్ర కూడా చూసుకోవాలి. నారు ముదిరవద్దు అన్నట్టు. కాకపోతే ఏంటంటే నాకేమైందంటే అక్కడ వేరే తోట పెట్టడం వల్ల ఇది ఎంకకైంది అన్నట్టు. ఎంకకైంది. నేను 3వ నెల వెళ్ళి 4వ నెల రాగానే నారు వేసిన, అది ఇత్తులు పోసిన. ఇత్తులు పోసినాక
నారు వేసుకుని ఏమైందంటే ఒక నెల పట్టింది కొద్దిగా అంటే 5 నెలలు అయిపోయేసరికి వేసుకురు 5 నెలలో వేసిన అన్నట్టుగా. ఓకే సరే 5 నెలల్లో వేసుకురు కదా. ఇప్పుడు అంటే ఇంకా మీరు 2 ట్రాక్టర్ల పశువుల ఎరువు వేసారు, 2 ట్రాక్టర్ పశువుల ఎరువు నాటుకున్నాక ఏమన్నా వేసారా ఎరువులు? ఇంకా నాటుకున్నాక ఏముంది జర ఒకసారి దంతే ఓటిన 2 సార్లు దంతే ఓటినాక చెట్లు పెద్ద అయినాక ఒకసారి వేసిన మందు, ఒకసారి వేసిన ఎరువు, ఒకసారి వేసినాక ఏం వేసుకురు? ఇంకా మళ్ళీ ఏమైనా 10 మందులే వాడిన అంతే, ఇంకేం వేయలేదు. ఇంకా ఇప్పుడు ఇంత ముందుకు 2 సార్లు వేసిన అంతే, 3సారి అంతే మందు ఎక్కువ వేయలేను. దీని కూడా ఎరువు ఉంది కదా, ఎరువు బాగుంది కదా, ఎరువు జర మనం అడుగు మందులు కొద్దిగా తక్కువ వాడుకోవాలి. ఓకే అంటే మనకు ఫస్ట్ క్రాప్ రానికి ఎన్ని రోజులు పడుతుంది? ఫస్ట్ క్రాప్ రానికన్నా ఫస్ట్ ఇక చెట్టు జర ఇంత బాగా ఇంత కాగానే జర మండలు అప్పుడు ఎక్కువ ఏమవుతుంది అంటే కొమ్మల పురుగు వస్తుంటుంది, ఏంది ఈ మండల పురుగు వస్తుంటది, ఈ కట్టె పురుగులో కట్టె పురుగు పడుతుంటది. కట్టె పురుగు ఏం చేయాలంటే దీని కట్టె పురుగు మందు వాడితేనే కట్టె పురుగులో ముందు పురుగు చచ్చిపోతుంది. ఓకే ఫస్ట్ ఏమైనా ఫస్ట్ దాంట్లో ఈ ఎక్కువ కట్టె పురుగు వస్తుంది, కట్టె పురుగు వచ్చిన తర్వాత మనం కాయ వచ్చే మూమెంట్ లో కట్టె పురుగు బంద్ అవుతుంది, కాయకు పుచ్చు వస్తుంది అంతే. అచ్చా అంటే ఆ పురుగే మన కాయకు వెళ్ళిపోతుంది, ఇక అది కాయకు ఆ పురుగే వెళ్ళిపోతుంది. కాకపోతే దోమ ఉంటే ఏం చేస్తుంటే ఆ కాయ గుచ్చేస్తుంటే ఇంక అందులో పురుగు తయారవుతుంటది అంతే. ఇది ఈ ఫస్ట్ ఏమన్నా కాయ ఉండదు కదా, కాయ లేనప్పుడు మండ వస్తుంది, మండకే మండ వంగిపోతుంది మనకు, అలా కట్టెల పురుగు కొట్టేస్తున్నాడు. అది ఎంత పొడుగు మండ ఉన్నా మండ మధ్యలో కూర్చేస్తే కదా, మధ్యలో పురుగు కాగానే కదా ఆ మండ ఆడికి అట్లా వంగిపోతుంది, ఏడాలి వాడే సాగు. అట్లాంటివి ఏం చేస్తారు మళ్ళీ? అట్లాంటివి ఏం చేస్తామంటే మనం మందు కొట్టినాం, మందు కొడితే ఏమైందంటే ఆడికి చచ్చిపోతా, పురుగు చచ్చిపోతుంది. సరే చచ్చిపోతే ఇప్పుడు కొత్త వచ్చే ఎగురు అనేది ఏం చేస్తా పెరుగుతుంది, మండ పెరుగుతుంది అంతే. సరే అయితే మెయిన్గా అయితే మనకు ఆ కొమ్మకు వచ్చే పురుగు ఎక్కువ, ఫస్ట్ కాయ రాదు కదా, ఫస్ట్ లో అదే ఉంటుంది అన్నట్టు ఎక్కువ. ఫస్ట్ కొమ్మ పురుగు కొమ్మది మండ పెరిగి పూత వచ్చినాకనే పూత పింద పడ్డప్పుడు పూత కడుతుంది, కొమ్మకి ఇచ్చేస్తుంది, పూత కలుగుతుంది అన్నట్టు. అవును, పిందకు పట్టేస్తుంది అన్నట్టు. ఓకే సరే అంటే ఏం స్ప్రే చేస్తారు మీరు? ఇప్పుడు మందులు దీనికి ఇక వేరే మందులు ఏంటి, బెంజరు కొట్టేది కానీ ఇక బెంజరు కాకుండా ఇంకో వేరే మందు వాడుతున్నాం ఇప్పుడు. ఇంకా పేరు అది ఉంది, అది డబ్బా ఏముందిలే. అయితే అంటే బెంజరు కొట్టిరు, దాని తర్వాత ఇప్పుడు వేరేది వాడుతున్నారు? వేరే వాడుతున్నాను. ఓకే సరే అంటే ఇప్పుడు ఈ వంకాయకు ఎన్ని రోజులు పడుతుంది? ఒక్కొక్క స్ప్రేకి ఎన్నిసార్లు చేస్తారు మళ్ళీ? దీనికి 2 రోజులు కొనాడు కొడుతూనే ఉండాలి, 2 రోజులు కొడుతూనే ఉండాలి. దీన్ని ఎక్కువ శాతం ఒక్కనాడు 2 రోజులు 3 రోజులు మర్చిపోయినా 3 4 నాడు ఇంకా అంతా ఇక పుచ్చు తారైతుండే అంతే, ఇక దీనికి ఆగదు అన్నట్టుగా. అవును అయితే మీరు ముఖ్యంగా వానకాలంలో వేసినట్టుంది? ఇది వానకాలమే అంటే ఇంకా 5 నెలల నుంచి అంటే వానకాలమే. అవును, ఎండుకాలం వేస్తే శివరాత్రి వెళ్ళంగా వేసేది, శివరాత్రి వెళ్ళంగా వేస్తే ఏమైందంటే అప్పుడు కొద్దిగా రేట్లు జర తక్కువ ఉంటాయి, ఎండుకాలం బాగా జర పోదు కదా. అవును, ఎండుకాలం తక్కువ ఉంటది. కాకపోతే ఈ వానకాలం ఏముంటది అంటే జర ఎక్కువ పురుగు పుచ్చు వస్తుంటది, అందులో వల్ల జర రేట్లు కొద్దిగా ఉంటాయి అన్నట్టు. కానీ వానకాలం జర దీన్ని మెయింటైన్ చేయాలంటే కూడా చాలా కష్టమే. వానకాలంలో ఇబ్బంది కదా, వానకాలం ఇబ్బంది ఉంటుంది, పురుగు ఎక్కువ వస్తుంటది. మనం దీన్ని ఏ మాత్రం మర్చిపోయినా మొత్తం డామేజ్ అయిపోతుంది మొత్తం అంతా. ఎన్ని రోజులకు ఒకసారి తెంపుతుంటారు? ఎన్ని రోజులకు ఒకసారి 4 రోజులకు 5 రోజులకు ఒకసారి తెంపుతుంటాం. 4-5 రోజులకు ఒకసారి తెంపుతుంటాం. ఓకే ఎంత ఇప్పుడు ఈ మనకు గులాబీ వంకాయ తెల్ల ఉంది కదా, అంటే మీకు ఏది బాగా వచ్చుంటుంది క్రాప్? దీంట్లో కాపు ఎక్కువ ఈ గులాబీ ఎక్కువ వస్తుంటది, గులాబీ ఎక్కువ వస్తుంటది. అంటే గులాబీ ఏంటంటే ఇది గుత్తులు ఎక్కువగా వస్తుంది. ఇదేమో మండకు ఒకటి ఉంటాయి అన్నట్టు, తెల్ల వంకాయలు ఏమో మండకోటి ఉంటాయి అన్నట్టు, ఇదేమో ఈ గుత్తులు ఉంటాయి అన్నట్టు. ఈ గులాబీ నల్ల గులాబీ ఏం చేస్తా గుత్తులు బాగా వస్తుంటాయి అన్నట్టు. ఓకే అంటే దానిలో క్రాప్ ఎక్కువ ఉంటుంది, దీనికి తక్కువ ఉంటుంది. దీనికి క్రాప్ ఎక్కువ వస్తుంది, దాని క్రాప్ జర కొద్దిగా తక్కువ వస్తుంది అన్నట్టు. రేట్లో చూస్తే ఎట్లుంటుంది మనకు? రేట్లు అంటే ఇంకా ఈ తెల్ల వంకాయకు జర మంచిగానే ఉంటుంది. తెల్ల వంకాయకు రేటు దీన్ని ఎక్కువ భావిస్తారు, ఒకసారి జర తక్కువ ఉంటుంది అన్నట్టుగా. ఇదో 15 రూపాయలు పోతే అదో 10 రూపాయలు పోతుంది అన్నట్టు. ఇంకా ఇదో 50 రూపాయలు పోయినప్పుడు అదో 30 రూపాయలు పోతాయి అట్లా. రేట్లు ఇక ఒక తీరు అన్నట్టు, టైం ఒకసారి ఒక తీరు అలాగే రేటు. ఓకే అయితే మెయిన్ అయితే ప్రధానంగా అయితే మనకు ఒక పురుగే, దీనికి పురుగు ఎక్కువ వస్తుంటది అంతే, పురుగు ఎక్కువ వస్తుంటది. మనం ఏ మాత్రం వేరే ఇంకేమన్నా వస్తాయా మనకు తెగులు కానీ అట్లాంటివి? తెగులు అయితే ఇంకా తెగులు అంటే ఇంకా వేరే తెగులు ఏం రాలేదు, ఇక దీనికైతే తెగులు అయితే ఏం రాలేదు. ఇంకా మనం మందులు ఎప్పుడు వాడుతుంటేనే మంచిగా ఉంటుంది, మంచిగా వెళ్తుంటాయి. ఓకే ఓకే అయితే ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది మీరు తెంపబట్టి? ఇప్పుడు ఇప్పుడు 7వ నెల నుంచి స్టార్ట్. 7వ నెల నుంచి స్టార్టింగ్ అంటే దాదాపు 4 నెలలు. ఇప్పుడు 4 నెలలకి వచ్చింది అనుకో. ఓకే ఎట్లా వెళ్ళింది మీరు ఫస్ట్ సారి తెంపినప్పుడు? ఎంత వెళ్ళి ఉంటుంది ఫస్ట్ సారా?
తెంపినప్పుడల్లా ఇప్పుడు ఇక ఈ వారంలో ఓ 4 బస్తాలు వెళ్తుంది, ఈ వారంలో 4 బస్తాలు వెళ్తుంది. తెంపినప్పుడల్లా ఇల్లు 4 వెళ్తుంటది. అంటే ఒకనాడు తెంపం కదా, ఒకరేమో ఒక నల్ల వంకాయనేమో 2 బస్తాలు తెంపుతా, తెల్ల వంకాయనేమో 2 బస్తాలు, ఇట్లా ఒక 2 రోజులలో ఈ 10 గుంటలలో 2 రోజులలో ఈ 4 బస్తాలు 8 బస్తాలు వెళ్తుంటాయి అన్నట్టుగా. ఓకే, సరే. అంటే మీరు తెంపినప్పుడు రేట్ ఎట్లా ఉంటుండే? తెంపినప్పుడు నేను ఫస్ట్ రేటు 30 రూపాయలు, 20, 30, 40 పోయింది అంతే. ఇంకా ఇంతవరకు అయితే 50 అయితే ఓలే. తెల్లవంకాయ అయితే 50 అయితే ఓలేదు. 40, 30, 40, 35 ఇట్లా పోయింది కేజీ. ఈ నల్ల వంకాయ 20, 25 అంతే పోయింది. ఇంకా రేట్ అంటే అప్పుడు ఇంత ముందుకు మన విత్తనాలు వేయక ముందుకు ఉన్నది రేట్ ఉన్నా కానీ ఆ రేట్ ఉన్నప్పుడు నేను అప్పుడు పెట్టలేదు. అప్పుడు మొలకలు చిన్నగా ఉన్నాయి. అప్పుడు రేట్లు 50 రూపాయలు ఉన్నది. అప్పుడు తెల్ల వంకాయ 50 అట్లా ఉన్నది, నల్ల వంకాయ 40 ఉన్నది అన్ని. అప్పుడు నాకు వెళ్ళలే. అప్పుడు చిన్నగా ఉన్న చిన్నగా ఉన్నది. ఇంకా రేటు చేను పెద్దగా అయింది, కాపుకొచ్చే వరకే కొద్దిగా రేటు ఎంకైపోయింది. అవునవును, అట్లా. సరే, అయితే ఇప్పుడు ఇంకా మనం దీన్ని ఎన్ని రోజులు మెయింటైన్ చేయొచ్చు? ఇది దీన్ని మంచిగా కరెక్ట్ పోదన చేసుకుంటే సంవత్సరం కాస్తా అంటారు. కానీ సంవత్సరం అంటే ఇక మనం ఇక మొత్తం రాను కాయలు కొద్దిగా మొడంకాయ అవుతుంటది. ఇక మొడంకాయ వల్ల కాడ బుడ్డ వస్తుంటది, కాయ బుడ్డ వస్తుంటది. కాయ బుడ్డ వసుకోవడం వల్ల దానికి ఏమైనా వేయచ్చా మనం? మళ్ళీ ఎరువులు వేయచ్చా? వేస్తాంలే. కానీ ఎంతైనా అది చెట్టు ఇక ముదురుతుంటే ఏమైందంటే కొద్దిగా కాపు తక్కువ వస్తుంటది అన్నట్టు. ఇక ఫస్ట్ అంతా కాపు రాదన్నట్టు. అని ఇక దానికి మందులు ఇక మనం చాలా రోజులు ఉంచుకుంటాం. ఇక మన చాలా మంచిగా కాపు మంచిగా వస్తాం ఉంచుకుంటాం, లేకపోతే తీసేస్తాం అంతే. తీసేసి వేరే ఏదైనా పంట వేసుకొని సరే. ఇది 10 గుంటల సాగు చేసిరు కదా, అంటే విత్తనాలు కావచ్చు, దున్నడం కావచ్చు, ఈ కలుపుగులు ఇట్లా కావచ్చు, ఎంత మీకు ఎంత ఉంటుంది దీనికంటవా? ఇప్పుడు మొత్తం 20,000 ఖర్చు వచ్చింది నాకు. పెట్టుబడి ఖర్చు ఒక 20,000 ఖర్చు వచ్చింది. 20,000 ఖర్చు వచ్చింది 10 గుంటలలో. ఓకే, ఓకే. చూడండి, మరి మల్లేష్ గారు అయితే 2 రకాల వంకాయలు అయితే సాగు చేయడం జరుగుతుంది. మాది మనకు గులాబీ నల్ల వంకాయ, తర్వాత మనకు తెల్ల వంకాయ, 2 రకాలు 10 గుంటల విస్తీర్ణంలో 5 గుంటలు ఒకటి, 5 గుంటలు ఒకటి. అయితే వాళ్ళు మామూలుగా నర్సరీలో మొక్కలు కాకుండా సొంతంగా నారు పోసుకొని సాగు చేయడం జరుగుతుంది. అంటే సొంతంగా పోసిన దానికి నర్సరీ మొక్కలకు కూడా తేడా ఉంటుంది అనేసి మనకు చెప్పడం జరిగింది. ఇంకేంటంటే మనకు దిగుబడిలో కూడా నల్లది కొంచెం ఎక్కువ దిగుబడి వస్తుంది, మరి తెల్లది కొంచెం తక్కువ దిగుబడి వస్తుంది. అయితే రేట్లో చూస్తే నల్లదానికి కొంచెం రేటు తక్కువ ఉంటుంది, తెల్లదానికి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. ఇట్లా రకరకాలుగా మనకైతే వివరించడం జరిగింది. ఓకే, ఇది వీడియో చివరి వరకు చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, సరే.